అవివేకానాం అశూరాణం పరమ పిరికివాడు. యుద్ధం వచ్చిందంటే పారిపోతాడు, సమస్య వచ్చిందంటే వెనక్కి తిరిగిపోతాడు. అలాంటి వాడికి కూడా రాజ్యం రావచ్చును. అనుత్సాహి ఉత్సాహము లేనివాడు, వీడికి కూడా సంపద కలుగుతుంది, ధనము కలుగుతుంది, అనుభవం కలుగుతుంది, అధికారము కలుగుతుంది. అంటే వాడు వివేకం లేనివాడు కావచ్చు, స్తబ్దుడు కావచ్చు, చదువుకోనివాడు కావచ్చును. అయినప్పటికీ వాడికి ధనం లభిస్తోంది, వాడికి కీర్తి లభిస్తోంది, వాడికి అధికారం లభిస్తోంది. చిట్ట చివరికి ఏమిటో తెలుసా? అనీతిమతాం, నీతి లేనివాడు. ఎంచేత నీతి లేకపోతే జాతి లేదు అనుకుంటూ ఉంటామే, కానీ ఒక్కసారి కన్నులు విప్పి ప్రపంచాన్ని దూచినట్టయితే నీతిమంతుడైన వాడు, మహానుభావుడు. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే వెంటనే నాది బాధ్యత అని వదిలిపెట్టిన మహానుభావుడు ఉన్నాడు మనకి, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు. ఆయన ఆ పని చేసి చెయ్యగానే సిటీ బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు. ఎంతమంది నిష్కల్మషమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన అధికారాలు పొందిన వాళ్ళు వాళ్ళే. కానీ వాళ్ళు మరణించే సమయానికి వాళ్ళకి సంస్కారాలు చేయడానికి 10 మంది కలవాల్సి వచ్చింది. అలాంటి నీతిమంతులైన ప్రజల్ని నడిపించేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. కానీ అనీతిమతామపి, కానీ నీతి తప్పిన వాడికి కూడా ధనము రావచ్చు, అధికారం రావచ్చును. సరిగ్గా ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా హిరణ్యకశిపుడికి సరిపోతాయి. ఎందుకంటావా? జడుడు, స్తబ్దుడు. జడుడు అంటే వేదాభ్యాస జడ అని అంటారు. వేదాలన్నీ చదివాడు, చదివినా వాడికి జ్ఞానం లేదు. హిరణ్యాక్షుడు మరణిస్తే వేదాంత బోధ చేశాడు. అయ్యే జీవుడు ఎక్కడివాడు, ఎలాంటివాడు అంటే వేదాంతం. మరి ఇలాంటి వాడే మరి విష్ణుమూర్తి మీద కక్ష ఎందుకు పెట్టుకున్నాడు, మహర్షుల మీద కక్ష ఎందుకు పెట్టుకున్నాడు అంటే వేదాంతం చెప్పాల్సి వస్తే ఎదుటివాడికి చెప్తావు, నువ్వు మాత్రం నీ పద్ధతిలో ఉంటావు. జడ. అవివేకి. రెండవ లక్షణం ఏమిటి? కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడు. ఎంతటి అవివేకి అంటే బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేసి వరాలన్నీ అడిగి చివరికి ఏమన్నాడో తెలుసా? బ్రహ్మ, నీ వల్ల జన్మించిన వాటిలోంచి దేని చేత నేను పోకూడదు అన్నాడు. అంటే విష్ణుమూర్తి మీద కక్ష ఉంది తనకి. అంచేత అంటాడు, బ్రహ్మ సృష్టిలోని దేని చేత పోకూడదు అన్నాడు. ఎలాగా బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువా, విష్ణువు సృష్టిలోని వాడు బ్రహ్మదేవుడా? ఈ మాత్రం కూడా ఆలోచించలేదే. అంచేతే హనుమంతుడు కూడా రావణాసుని అవివేకి అని చెప్పాల్సి వచ్చింది. ఎంచేతంటే గొప్ప వివేకం కలిగిన వాడిని అన్నావే, సీతాదేవిని ఎత్తుకు రావడం కోసం ఇంత అవస్థపడ్డావే, ఆ ఎత్తుకొచ్చిన సీతాదేవి నీ వశంలో ఉంటుందో కాదో నువ్వు ఆలోచించుకోవలసిన స్థితి కూడా నీకు లేదే. అదే కాకుండా పెద్ద వాస్తుశాస్త్ర మర్మజ్ఞుడన్నావే, సీతాదేవిని పట్టుకొచ్చి ఈశాన్య దిశలో ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టావే. అంతేకది ఇలాంటివి ఎన్నో తప్పులు శాస్త్రము నాకు వచ్చంటావు, అవివేకాన్ని ప్రదర్శిస్తావు నువ్వు. ఎంతటి మూర్ఖుడివిరా నువ్వు. అంచేత అవివేకి. మరి అశూరుడు. పోనీ శూరత్వం ఏమన్నా ఉందంటే వరబలంతో గెలిచాడు, పశుబలంతో గెలిచాడు. శూరుడు అంటే అర్థం ఏమిటి? తన బలప్రయోగం చెయ్యకుండా తన స్వరూపంతో 10 మందిని కూడా ఆకర్షించగలిగేలాంటి శక్తి కలిగి ఉండాలి అశూరుడు. అవినీతిపరుడు. చూస్తున్నాం కదా దీంట్లోనూ. ఎంచేత కామధేను వచ్చి భగవంతుడికి దండం పెట్టింది నరసింహస్వామికి. నా దూడలు, నా పశువులు, నా శిశువులు అందరూ కూడా గడ్డి మేస్తూనే ఉన్నారు ప్రభు, ఆకలి మాత్రం తీరడం లేదు. ఈ ఆకలంతా హిరణ్యకశిపుడు పట్టుకుపోతున్నాడు. అలాగే పితృదేవతలు ఉన్నారు. పితృదేవతలంతా అంటారు, మాకిచ్చే పిండ ప్రదానము జలముల ఫలం అంతా కూడా హిరణ్యకశిపుడు తీసేసుకున్నాడయ్యా, మేము నకనకలాడిపోతున్నాము. బలి చక్రవర్తి చేశాడు రాజ్యాన్ని. ఇప్పుడు ఏం చేశాడు? ఎవడి వాటా వాడికి ఇచ్చాడు. ఏ దేవతలకి వెళ్ళాలో ఆ దేవతలకన్నీ అప్పచెప్పాడు. అంతే జరిగిన పని. తాను మాత్రం అది ఆశించలే, అధికారం మాత్రం తన చేతిలో పెట్టుకున్నాడు. ఈ పద్ధతిలో అవినీతిపరుడు. అంటే ఒక్కడి మర్చిపోయాడు వీడు. బంగారపు రాసులున్నా కానీ హిరణ్యకశిపుడు కదా, తిండి బంగారము, వస్త్రము బంగారము, శయనించే మంచము కూడా బంగారమే. కానీ ఇంత ఉన్నా, ఇన్ని లోకాలు పరిపాలించిన చివరికి మరణించిన తర్వాత ఎంత ప్రదేశం కావాల్సి వస్తుంది వీడికి? అది మరచిపోయాడు. అందుకని అంటాడు, ఇలాంటి వాళ్ళకు కూడా ధనము లభించింది అంటే అదృష్టము. అంచేత నేను చెప్తాను ఒక్కటే మాట, ఒక సందేశం ఏమిటి అంటే ప్రయత్నించు, వద్దని అంటల్లా. ప్రయత్నించకపోయినా మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఆ ప్రయత్నించేది మంచి కోసమే ప్రయత్నించు, పుణ్యము కోసమే ప్రయత్నించు.
ప్రయత్నం వల్ల పనులు జరగవన్న మాట నిజమే, అయినప్పటికీ కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పుణ్యం కోసం ప్రయత్నించు. జీవించినంతకాలం ఏదో పని చెయ్యమని శాస్త్రం ఉంది, ఉపనిషత్తు చెప్పింది. కుర్వన్నివేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాహ. 100 సంవత్సరాలన్నది అది ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా 100 మాత్రము 100. దాంట్లో తేడా ఉంటుంది కాస్త పరిమితి లోపల, అంతే. అంచేత జీవనకాలం అన్నంత వరకు కూడా నీవు కర్మానుష్ఠానము చేసి తీరాలి. నాకింక కర్మానుష్ఠానం అవసరం లేదు, శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని అనడానికి వీల్లేదు. యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం యతితవ్యం సమత్వే చ నిర్వాణమపి చ ఇచ్ఛత. నాన్న నాకు తెలుసుంది ఒకటి, యతేత పుణ్యేషు ఇచ్చేత్ మహతీం శ్రియం. గొప్పదైన సంపద కోరుకునేవాడు పుణ్యాన్ని ప్రయత్నించాలి, పుణ్యం కోసం ప్రయత్నించాలి. మహతీ శ్రియం, గొప్పదైన శ్రేయస్సు అంటే అర్థమేమిటి? ఇక దాన్ని మించిన సంపద ఉండదు. దాని పేరు ఏమంటారు? విభూతి అంటారు. భూతి విభూతి అని చెప్పి మనకి లక్ష్మీ స్తోత్రంలో వస్తుంది. భూతి అంటే ఇహలోకంలో సంపద, విభూతి అంటే ఊర్ధ్వలోకంలోది. అంచే దానికోసం ప్రయత్నించాలి. యతితవ్యం సమత్వేచ నిర్వాణమపి ఇచ్ఛత. నాకు మోక్షం కావాలని కోరుకున్నా సరే నీవు సమత్వ బుద్ధితోటే పుణ్యం కోసం ప్రయత్నించాలి. పుణ్యము, సమత్వము, నిర్వాణము, ఈ 3 కూడా నీవు ప్రయత్నించాలి. పుణ్యము కోసం కానీ, నిర్వాణం కోసం కానీ సమత్వం. పుణ్యకర్మలు చెయ్యాలి. నువ్వు పుణ్యకర్మలు ఎలా చేస్తావు? శరీరంతో చేస్తావు, వాక్కుతోటి చేస్తున్నావు, మనస్సుతోటి చేస్తున్నావు, ఆలోచనతోటి. అప్పుడు సమత్వం వస్తుంది నీకు. ఎంచేత బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరమాత్మంతా కూడా వ్యాపించి ఉన్నాడనే సమత్వ బుద్ధి కలుగుతుంది. అప్పుడు నీకు తెలియకుండానే అప్రయత్నంగానే నిర్వాణం నీ సాధ్యమవుతుంది. చీకటి ఉంది అనగానే భయపడాల్సిన అవసరం లేదు. దీపాన్ని వెలిగించు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న అని పెద్దలు చెప్తారే, అది ఎప్పుడైతే చేశావో ఆ కాంతి వస్తుంది, చీకటి తొలగిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతాయి, ఇది నిర్వాణం లభిస్తుంది. ఇది ఎలా వీలు పడుతుందంటావా? యోగాభ్యాసం కంటే చాలా తేలిక. నీవు చిన్న చిన్న పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టు. అల్పారంభ క్షేమకర. చిన్న చిన్న పనులు మొదలుపెట్టుకుంటూ వెళ్ళిందాకా ఉండి ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న పనులు చేస్తున్నావో క్రమంగా అది ఉత్తమ కార్యాలకి దారితీస్తుంది. ఉత్తమ కార్యాలకి దారితీసినప్పుడు శత్రుత్వ భావన తొలగిపోతుంది. శత్రుత్వ భావన తొలగింది అంటే అర్థం ఏమిటి? సమత్వ భావన వచ్చింది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే సమత్వం వచ్చిందో కుదురైన ఏదో పాత్ర నిలచినట్లు అంటాడు అన్నమాచార్యుల వారు. అంతే, దానివల్ల నిర్వాణం కలుగుతుంది. నిర్వాణం అంటే మోక్షం అన్నమాట, బంధములు తొలగించేది. ఈ పని నువ్వు చెయ్యి. అంచేత విష్ణువు యొక్క స్వరూపమే సకల ప్రపంచమని గుర్తుపెట్టుకో అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోటి. ఇంకా కొనసాగిస్తాడు, ఇంకా ఏమంటాడు అన్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.